తెలియక అవిశ్వాసం వల్ల చేశాను, దూషించాను, హాని చేశాను. ఎవరిని? అనేక మంది మీదకి నేను దొంగిగా వెళ్ళాను, నేను బాధ పెట్టాను, దూషకుడు, హానికరుడు, హింసకుడు నేను. ఈ రోజున ఈ దేవుని బిడ్డగా మీరు కూడా, మనం కూడా ఈ లిస్ట్ లో ఉన్నామేమో. కుటుంబాన్ని హింసిస్తున్నామా, భార్యని హింసిస్తున్నామా, బిడ్డలను దూషిస్తున్నామా, దేవుని సమాజంలో అనేకులు దూషిస్తున్నామా, అందరి చేత నిందించబడి అవమానకరంగా ఉన్నావా? అయితే ప్రభు అంటాడు, నిన్ను ఆయన నమ్మకమైన వానిగా ఇచ్చాడంట. హల్లెలూయా. ఆయన సమయంలో నువ్వు కోరుకున్నాడు. ఆయన నువ్వు ఆయన బిడ్డగా ఉండాలి. అవిశ్వాసం వల్ల చేసావు, ఒకప్పుడు చేసావు, ఇప్పుడు చేయొద్దు. దేవుని స్తోత్రం. నీతిమంతులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. చూడండి, అంత దేవుడికి వ్యతిరేకమైన వ్యక్తిని దేవుడు కనికరించి నమ్మకమైన వారిని గురించి పరిచర్య అప్పగించి చివరికి అన్నాడు, యేసుక్రీస్తును అనేక మంది విశ్వసించి పరలోక రాజ్యం నిత్య జీవం పొందాలని, వారు నిత్య జీవం పొందడానికి